నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. శివాయ గురవే నమః. శాస్త్రప్రమ వీక్షకులకు పునఃస్వాగతం. ఇప్పుడు మనం మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో జన్మించిన వారు మీనరాశి చెందుతారు. జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రాన్ని పాటించాలి. నామ నక్షత్రం అంటే వారి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరము. ఈ మొదటి అక్షరాలు గమనించండి. ది, దు, ఞ, ఝ, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానము 2గా ఉన్నాయి. అంటే చాలా మంచి కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు మీనరాశి వారు. అయితే వీళ్ళు గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే ఈ గురువు వీరికి జూన్ 1వ తారీఖు వరకు 4వ ఇంట అర్ధాష్టమ స్థానంలో తామరమూర్తిగా ఉన్నాడు. అందువలన ధనం వ్యయము చికాకులు ఎక్కువగా ఉంటాయి. తరువాత అక్టోబర్ 30 వరకు 5వ ఇంట తామరమూర్తిగా ఉంటారు. ఊహించని మానసిక చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు 6వ ఇంట లోహమూర్తి, కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత అంటే జనవరి 2027 నుంచి సంవత్సరాంతం వరకు కూడా 5వ ఇంట సువర్ణమూర్తి. ఈ సమయంలో కూడా అయిన వారితోటి ఆర్థిక చికాకులు వచ్చే అవకాశం, స్వల్ప విరోధాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంకా శని సంవత్సరం అంతా కూడా వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వీరికి 1వ ఇంట సువర్ణమూర్తిగా ఉన్నాడు. వివాహాది మంగళ కార్యక్రమాలు ఏమైనా ఉంటే అది కష్టం మీద అవుతాయి అని ఉంది. ఇంకా రాహువు డిసెంబర్ 5, 2026 వరకు 12వ ఇంట సువర్ణమూర్తి. అనారోగ్యము చికాకులు పెరుగుతాయని తెలుస్తోంది. తరువాత సంవత్సర పర్యంతము కూడా అంటే డిసెంబర్ 5, 2026 తరువాత 11వ ఇంట లోహమూర్తి. ఇప్పుడు కూడా అన్ని సందర్భాల్లోనూ వాళ్ళకి చికాకులు పెరుగుతాయి అని చెప్పి తెలుస్తోంది. ఇంకా కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 6వ ఇంట సువర్ణమూర్తి. లాభము, సంతోషము, సౌఖ్యము ఇవన్నీ వృద్ధి చెందుతాయని. తరువాత సంవత్సర పర్యంతం అంటే డిసెంబర్ 5, 2026 తరువాత 5వ ఇంట లోహమూర్తి. కొన్ని రంగాల్లో వీళ్ళకి మానసిక ఆందోళన చికాకులు పెరుగుతాయని చెప్పి తెలుస్తుంది. ఇంకా మాసవారీగా మనం అంచనాలను తెలుసుకుంటూ ఉంటే చైత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. విరోధాన్ని, ఘర్షణని అధిగమించి 10 మందిని కలుపుకొని వెళ్ళిపోవాలి అనేటటువంటి పోకడ ధోరణి వీళ్ళకి అవసరం. మిత్రులతో విందులు, విహార వినోదాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యారంగంలో వీళ్ళకి అనుకూలమైన కాలము. నూతన ఉద్యోగానికి కూడా వీళ్ళకి ప్రాప్తికి అవకాశం ఉంది. ఇంక వైశాఖ మాసం ఆరంభం మొదటి నుంచి కూడా వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. వీరికి కొంచెం మాసాంతంలో అనారోగ్యము, తల తిప్పటము ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. సంతానానికి కూడా స్వల్పంగా అనారోగ్యము, కలత్రంతో విరోధం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంకా అధిక జ్యేష్ఠమాసం వచ్చేసరికి ఆర్థికంగా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ జ్యేష్ఠమాసము వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. మాట పట్టింపులు, విరోధాలు పనికిరావు. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. వీరు రాబడిని మించి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందువలన వీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఆఫీసర్లు పైవారికి కింది వారికి మధ్యన నలుగుతూ ఉంటారు. సో అది కూడా కొంచెం బేరీజ్ వేసుకోండి. ఇంకా నిజ జ్యేష్ఠమాసంలో ప్రయత్నాలకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రవర్గం వలన అపకారాలు వస్తాయి. వృత్తిలో నిరుత్సాహము ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. ప్రథమార్థం తరువాత నుంచి అంటే ద్వితీయార్థంలో కొంచెం మంచి మార్పులు కలిగి మీకు కలత సుఖము వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆషాఢ మాసంలో వీరికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్పులకు అవకాశం ఉంది. వేతనాలు పెరుగుతాయి. యంత్ర పరికరాలు, పనిముట్లు ఇటువంటివన్నీ సేకరిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వీరికి అన్నీ కూడా సహోద్యోగులు, వీళ్ళు పైవారు, ఆఫీసర్లు, కిందవారు అందరూ కూడా వీళ్ళకి సమయానికి అనుకూలంగా ఉంటారు. కొన్ని పనులు వీరు చేయగలుగుతారు. అయితే సెకండ్ హాఫ్లో ద్వితీయార్థంలో బంధుమిత్రుల నుంచి విరోధము, ధన నష్టాలు, శారీరక ఇబ్బందులు ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. ధనము కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి.
ఇంకా శ్రావణ మాసము వృత్తి వ్యాపారాల్లో, రాజకీయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. మీ వివాహ శుభకార్యాల్లో, విందు వినోదాల్లో బంధువులతో, మిత్రులతో ఆనందంగా పాల్గొంటారు. పెద్దలతో జరిగేటటువంటి చర్చల్లో అన్నీ కూడా మీకు ఫలవంతం అవుతాయి. మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. చేపట్టిన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ ముగింపు దశకు వస్తాయి. పిల్లలకి వివాహాలు శుభకార్యాలు సంతృప్తికరంగా నెరవేరుస్తారు. ఇంకా భాద్రపద మాసం వచ్చేసరికి కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి. అంటే పాత వాటి పాఠాల నుంచి నేర్చుకున్నటువంటి కొత్త అనుభవాలు మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు. అభిమానులను ఆకట్టుకొని వారి ప్రోత్సాహము పలుకుబడితో కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. ఫ్రెండ్షిప్ మైత్రి బలపడుతుంది. ఇంకో కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. రైతులు మాత్రం అధికంగా శ్రమించాలి అని చెప్పి ఈ మాసంలో తెలుస్తోంది. ఇంకా ఆశ్వీజ మాసం వచ్చేసరికి పలుకుబడి కలిగిన వ్యక్తులు, ప్రముఖుల దగ్గర నుంచి మీరు అనుకున్నవి సాధిస్తారు, లక్ష్యాలను సాధిస్తారు. పరిశ్రమలు, వ్యాపారము, రాజకీయము వీటిలో ఉన్న వాళ్ళకి, రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తికి, ఆదాయ అభివృద్ధికి, ప్రమోషన్లకు, వాణిజ్యాలు విస్తరించడానికి, వీటి పదవులకు పొందడానికి వీటన్నింటికి కూడా అవకాశం ఉంది. సో పిల్లల వివాహ వృత్తి విషయాల్లో కూడా బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కానీ రహస్య అనుబంధాలు కొన్ని ఆందోళన కలిగిస్తాయి. అందరితో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఇంకా కార్తీక మాసంలో విదేశీ గమన అవకాశం ఉంది. రచన, ఆధ్యాత్మిక, న్యాయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన సమయం. నిర్విరామంగా అసలు రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉంటారు, పని పూర్తి చేస్తూ ఉంటారు. ఆశ్రమాలు, పర్యాటక స్థలాలు ఇటువంటివన్నీ ఉంటే సందర్శిస్తారు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పరోపకారాలు, యాత్రలకు డబ్బు ఖర్చు పెట్టడము ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశం ఉంది. మీకు రావాల్సిన పాత పద్దులు, క్లెయిమ్లు అవి ఏమన్నా ఉంటే కూడా ఈ పీరియడ్లో మీకు వసూలు అయిపోతాయి. అయితే వ్యర్థ ప్రసంగాలు, కొన్నిసార్లు అవసరం లేనటువంటి ప్రసంగాలు చేయటం వలన మీకు జరగబోయే కొన్ని పనులకు ఆటంకం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో అంటే కార్తీక మాసంలో మీరు ఇటువంటి వాటి మీద మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. ఇక మార్గశిర మాసంలో మొదటి సగభాగము అంత గొప్పగా లేదు. మానసిక ఆందోళనలు కలగవచ్చు. వ్యవహార శైలిలో దాపరికాలు, అంతరింగ సమస్యలు వేధించే అవకాశం ఉంది. కాకపోతే రెండవ అర్ధభాగం నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు స్థిరపడతాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతృప్తినిస్తుంది. విద్యార్థుల కళ్ళపై ఆసక్తి పెరుగుతుంది. ఇంకా ఆలయాలు, ఆశ్రమాలు మీరు దర్శించగలుగుతారు. ఇంకా యజమానులకు, ఉద్యోగులకు పడక మాత్రం కొన్ని పనులు స్తంభించే అవకాశం ఉంది. ఇంకా పుష్యమాసంలో ఉద్యోగ నిర్వహణలో దక్షత, ఫలసాయము, వ్యవసాయము, పరిశ్రమల్లో ఎక్కువ దీక్ష, ఆసక్తి, శ్రద్ధ ఇవన్నీ చూపిస్తారు. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. విశ్రాంతి లేని పరిస్థితి వస్తుంది. దానివల్ల కొంచెం ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. కానీ ఆ మాసం చివరికి వచ్చేసరికి మాత్రము మీకు అన్ని అనుకూలతలు వస్తాయి. కానీ ప్రమోషన్ అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాల్లో జోక్యం పనికిరాదు. కుటుంబంలో మాత్రం సౌఖ్యం పెరుగుతుంది. ఇది మీకు పుష్యమాసంలో ఉన్నటువంటి అంచనా ఫలితాలు. ఇంకా మాఘమాసంలో ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉంటాయి. వృత్తి వ్యవహారాల్లో సాధారణ స్థితి, శుభప్రయత్నం అనుకూలించడం, స్థిర వస్తువుల వలన లాభము. సో మాతృవర్గంలో కొంచెం అనారోగ్యాలు రావచ్చు, కొంచెం జాగ్రత్త పడండి. మిత్రులతో దీర్ఘవైరం పనికిరాదు. సంతానానికి సుఖం చేకూరుతుంది. ఇంకా కొన్ని ఆ మాసం యొక్క చివరిలో మీకు కొన్ని సన్నివేశాలు మీకు విస్మయాన్ని గురి చేసే అవకాశం ఉంది. ఇంకా పాల్గొన మాసంలో ప్రథమార్థంలో కొన్ని చికాకులు ఉంటాయి. ఇంకా గృహంలో విలువైనటువంటి వస్తువులు పోయే అవకాశం ఉంది. ఏదైనా థెఫ్ట్ జరిగే అవకాశం అటువంటి సూచనప్రాయంగా తెలుస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. సో పెద్దల ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించవలసిన అవసరం వస్తుంది. వ్యాపార భాగస్వాములతోటి మాత్రం సంయమనం పాటించి జాగ్రత్తగా వాళ్ళతోటి డీల్ చేసుకోవాలి. అయితే సెకండ్ హాఫ్ నుంచి మాత్రం అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీరు అన్నీ మీ పాతలో చికాకులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కానీ భూమి, వాహనం విషయంలో మాత్రము ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. సో మీరు ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు శ్రీ గురుచరిత్ర పారాయణ ఇవి చేయటం వలన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వలన ఉత్తమ ఫలితాలని పొందగలుగుతారు. శుభం భవతు. నమస్కారం.